Mona, congratulations on your visa. Super happy. So Mona, tell me like ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు? నేను హెడ్ఫోర్షైర్ యూనివర్సిటీకి వెళ్తున్నాను. కోర్స్ ఫుల్ నేమ్? ఎంఎస్సి ఇంటర్నేషనల్ బిజినెస్ విత్ ఎక్స్టెండెడ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్. 2 years program, right? సో ఫీజు ఎంత వచ్చింది మోనా? ఫీజ్ 18,800 pounds అన్న. ఓకే. విత్ డిస్కౌంట్ 2,000 డిస్కౌంట్ వచ్చింది. ఇప్పుడు 16,800. ఓకే, 16,800, ఆల్మోస్ట్ ఒక 17 lakhs అనుకో సుమారుగా, అంతే కదా? సో 19 lakhs వస్తే దాంట్లో ఒక 2 lakhs స్కాలర్షిప్ వచ్చి 17 lakhs క్లోజ్ అయింది. సూపర్ మాన్. సో మీరు వన్స్ డాక్యుమెంట్స్ ఇచ్చినాక స్టార్ట్ చేయమన్నాక, సో హౌ కమ్ యూ గాట్ ద సపోర్ట్ ఫ్రమ్ శైలజ ఫ్లై అబ్రాడ్? ఇట్ ఈస్ గుడ్. నాకు చాలా సపోర్ట్ వచ్చింది మీ నుండి. నాకు చాలా నమ్మకం అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేరే కన్సల్టెన్సీ కూడా ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో మీ నుండే వెళ్దాము అన్నట్టు మళ్ళీ మీకే కాంటాక్ట్ అయ్యి అక్కడ వాళ్ళకి నో అని చెప్పి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి స్టార్ట్ చేశాను నేను. నాకు ఫీ తక్కువ అయినా, నాకు ఏ ఫైనాన్సెస్ తక్కువ అయినా కూడా మీరే చూసుకున్నారు. చాలా హెల్ప్ చేశారు నాకు. ఇంకా డాక్యుమెంట్స్ లో కూడా అన్నా నా పొజిషన్ ఇది అని అంటే కూడా మీరు తక్కువ చేసి ఇచ్చారు. నేను చేయగలిగిన చేసాము అవునా. సో అంటే కొన్నిట్లో నేనేం చేయలేను. యూనివర్సిటీ ఫీజు అట్లే నేనేం చేయలేను. యూ పెయిడ్ యువర్ యూనివర్సిటీ ఫీ ప్రాపర్లీ, నీది నువ్వు కట్టేసుకున్నావు. సో జస్ట్ ఏదైనా బయట సపోర్ట్ చేయాల్సినంతవరకు ఎంతవరకు చేయగలిగినా అంతవరకు చేశాను. సూపర్. సో మౌన, ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది, యూనివర్సిటీ ఇంటర్వ్యూ. సో దానికి అంటే మా టీమ్ సైడ్ నుంచి సపోర్ట్ ఎట్లా అనిపించింది? నాకు రెగ్యులర్ గా మార్క్స్ తీసుకున్నారన్న. డేటా ఇచ్చారా నీకు? క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇచ్చారా? డేటా ఇచ్చారా? మా సైడ్ నుంచి డేటా ఇచ్చారా? ఓకే, డేటా ఇచ్చారు, ఒక పీడిఎఫ్ ఇచ్చారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని దాంట్లో చూసే నేను ప్రిపేర్ అయ్యాను. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఆన్సర్స్ ప్రిపేర్ అయిన తర్వాత నేను ఫస్ట్ అటెంప్ట్ లోనే నేను క్లియర్ చేసావు. ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేసావు. సో హౌ కమ్ యూ క్రాక్డ్ ఇట్? లైక్ అంటే టీమ్ సపోర్ట్, ఎన్ని మార్క్స్ జరిగినాయి నీకు, అర్థమయ్యేలా చెప్పారా? హౌ ఇట్ వెంట్ అనేది ఒకసారి తెలియాలి. అంటే స్టాఫ్ మార్క్స్ రెగ్యులర్ గా తీసుకున్నారు నవ్య మ్యామ్. ఓకే, తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసేది, ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి అన్నీ చెప్పేది నాకు. ఒకవేళ నాదేమైనా మిస్టేక్ ఉన్నా నెక్స్ట్ టైం నేనేమనుకున్నా అంటే పీడిఎఫ్ పంపించారు కదా, పంపించిన నెక్స్ట్ డేనే నాకు ఫుల్ మార్క్ తీసుకుంటారేమో అని నేను అనుకున్నా. నేను ఎప్పుడు మార్క్స్ అటెండ్ కాలేదు. సో తను ఫస్ట్ ఇంట్రొడక్షన్ చెప్పారు, ఒక్కొక్క క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత కొన్ని క్వశ్చన్స్ అట్లా కొన్ని ఈ రోజు ఇవి నేర్చుకో, తర్వాత ఇవి అన్ని కలిపి అలా లాస్ట్ కి అన్ని నేర్చుకున్నాను. సూపర్ ఫైన్. యూఆర్ హ్యాపీ విత్ దట్ సర్వీస్ ఆఫ్ మాక్? అంటే యూఆర్ హ్యాపీ, యూఆర్ గుడ్. సో ఫస్ట్ అటెంప్ట్ క్లియర్. మాక్ లేకపోయి ఉంటే నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్పేదాన్ని. అంటే డౌట్ వస్తుంది కదా, మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి ఏం కావాలో మనకు తెలియదు. అండ్ యాజ్ ఎ స్టూడెంట్ మీకు తెలియదు, మాకు తెలుస్తుంది. అదవుతుందా? అంటే వాడికి 2+2 = 5 అని చెప్పాల్సిన చోట మీరు 4 చెప్పారనుకో తప్పు అయిపోతాం. మనం ఏం చెప్పాలో అదే చెప్పాలి అక్కడ. సో వెరీ గుడ్. సో క్లాస్ కూడా ఎక్కువ రోజులు పట్టలేదు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. జస్ట్ యూ వెంట్ ఫర్ ద అవాన్స్ లోన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రైట్? అవాన్స్ ఫినాన్షియల్ సర్వీసెస్, రైట్? సో ఎంత వచ్చింది లోన్? ఒక 35, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 36 వరకు వచ్చింది. 36, రైట్? సో కొంచెం ఆ లెటర్ ఫార్మాట్ ఇష్యూ వల్ల కొంచెం క్యాష్ డిలే తప్ప దెర్ ఇస్ నో డిలే విత్ అవర్ సైడ్. ఓకే, సో క్యాష్ వచ్చింది. వీసాకి చెన్నై వెళ్ళావు. సో విత్ ఇన్ 3 days 4 days, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఫోర్త్ డే అనుకుంటా, రైట్? వచ్చేసింది. సో కంగ్రాచులేషన్స్ మౌన. ఐ నో వాట్ వెంట్ విత్ యూ ఫ్రమ్ లాంగ్ మెనీ ఇయర్స్. అర్థమవుతుందా? అంటే ఒక 2023 అనుకుంటా నాకు తెలుసు. ఐ నో యూ అండ్ యువర్ ఫాదర్ ఫ్రమ్ లాంగ్ మెనీ ఇయర్స్. మీకు తెలిసి 23. నేను ట్రై చేసి 2018 నుండి ట్రై చేస్తున్నాను. దిస్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. అండ్ మీరు కాల్ చేసి నాకు చెప్పినప్పుడు మీకు తెలుసు నేను ఎంత ఎమోషనల్ అయ్యాను. చాలా నాన్నగారు ఈస్ లైక్, ఓ మై గాడ్, హీ డాన్స్డ్ అనుకుంటా. యాక్చువల్లీ మేబీ నేను అక్కడ ఉండుంటే ఒక టైట్ హగ్ వచ్చేది, మంచి హగ్ వచ్చేది నాకు అక్కడ ఉండుంటే. ఇట్స్ ఓకే. సో మౌన, రేపనే రోజు శైలజ ఫ్లై అబ్రాడ్తో ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి, సో వాట్ యూ వాంట్ టు టెల్? నేనైతే పక్కా రికమెండ్ చేస్తాను. పక్కా అన్న మీకు చెప్తారు
చేస్తాను అని చెప్తారు, చేసి చూపిస్తారు అని చెప్తాను నేను. ఇదే మాట చెప్తాను. థ్యాంక్ యూ. నేను చూసాను, ఐఎమ్ లైవ్ ఎగ్జాంపుల్. నేను వచ్చాను అంటే అన్న వల్లనే వచ్చాను అని చెప్పి, నాకు కూడా ఒకరి త్రూవే తెలిసింది మీ గురించి, వాళ్ళకి కూడా అయ్యింది కాబట్టి నాకు మీ కాంటాక్ట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. కీప్ ట్రస్టింగ్, కీప్ రెఫరింగ్ అస్ మౌన. సో కీప్ ఇన్ టచ్. బాగా చదువుకోండి, మంచిగా సెటిల్ అవ్వండి. ఓకే, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. ఓకే, రైట్. థ్యాంక్ యూ.